అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక 5 నిమిషాలు విరామం చేస్తారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు నూతన అధ్యక్షులైనటువంటి సార్ అందరూ పట్టుకోండి సార్. ముందుకు దించండి. సంగం శ్రీనివాస్ గారిని భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నగుబండి పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సంగం శ్రీనివాస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అదే విధంగా పూర్వాధ్యక్షులు సరసనగుండ్ల శ్రీనివాస్ గారు, అదే విధంగా పివి కృష్ణారెడ్డి గారు. శ్రీనివాస్ గారు నిర్ణయం ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేటటువంటి నిర్ణయం. కర్నూలు రోడ్డు మీద మన లంబాడి రోడ్డు అది శుభం. నెక్స్ట్ 1 by 1 వచ్చి నూతన జిల్లా అధ్యక్షుడు సంగం శ్రీనివాస్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఒక్క నిమిషం పట్టుకోండి అందరూ. ఒక్క నిమిషం సార్. జిల్లాలో ఈ యొక్క ఎలక్షన్ జరుపుకోవడానికి, ఈ ప్రక్రియ జరగడానికి కారకులైనటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి, అలానే ఈ ఎన్నికల్లో అధికారులుగా నియమించబడినటువంటి వాళ్ళ యొక్క ధర్మాన్ని బాగా ఖచ్చితంగా నిర్వర్తించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పార్టీ కార్యకర్తలందరూ కూడా, నేనేం నాయకుడినేం కాదు, ఇవాళ దండలేసి సేవలేసిన మొత్తం నేనేం నాయకుడినేం కాదు, నేను మీలో ఒక సామాన్య కార్యకర్తనే. ఇది ఒక కార్యకర్తగా ఇచ్చినట్టుగా మనం అందరం కలిసి పనిచేసుకొని భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని చెప్పేసి మీ అందరి సహకారం నాకు కావాలని అందరి పేరున నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ప్రకాశం జిల్లాలో కూడా ఆ ప్రక్రియ చేపట్టడం, ఏదైతే పెద్ద ఎత్తున సభ్యత్వాలు నడిపి రాష్ట్రంలో సభ్యత్వాలతో పోటీ పడినటువంటి ప్రకాశం జిల్లాని మనస్ఫూర్తిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుంచి అభినందిస్తూ ఉన్నాము. అదేవిధంగా జిల్లాకి సారథ్యం ఇచ్చినటువంటి శివారెడ్డి గారి యొక్క నాయకత్వం కానీ, అంతకుముందు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కానీ, వీరందరి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రమాణమైనటువంటి బలోపేతమైనటువంటి పరిస్థితి. ఈ రోజు మా పగ్గాలు చేపడుతున్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారి యొక్క ఆలోచన సరళి ఏదైతే ఉందో, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క వివిధ క్షేత్ర సంబంధించినటువంటి అంశాలతో పాటుగా దేశం కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క నేతృత్వంలో వారు ఈ రోజున జిల్లా అధ్యక్షులుగా నియామకం కావడం మా అందరికీ ఆనందదాయకం, సంతోషం అని చెప్పి కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నారు. ఇటువంటి ఎన్నికల అధికారిగా నేను, అదేవిధంగా పర్యవేక్షణకు వచ్చినటువంటి పెద్దలు, మా యొక్క నాయకులు కందుకూరి సత్యనారాయణ గారి యొక్క నేతృత్వంలో
వారి యొక్క సీనియారిటీ, వారి ఇక్కడ జిల్లాకి దాదాపు 10 సంవత్సరాల పాటు వారి సీనియర్, వారి యొక్క ఇన్ఛార్జిగా ఉన్నారు. సమర్థమైనటువంటి నాయకులు కలిగినటువంటి ఈ జిల్లాని మరింత సమర్థతగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా ఎన్డీఏ పరిపాలనలో ప్రజలు సుఖశాంతంతో విరజల్లాలని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ యొక్క ప్రభుత్వం యొక్క ఆశ, ఆకాంక్ష, లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జిల్లాని విస్తరించడానికి శుభసూచకంగా భావించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.